ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. మ్యూచువల్ ఫండ్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఎనీ వన్. కాకపోతే మార్కెట్ కనుక లోగా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మార్కెట్ అనేది పడుతూ ఉంటుంది. మన పోర్ట్ఫోలియో కూడా కొంచెం అటు ఇటు వాలటాలిటీ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తున్నది 2016లో, అట్ ది సేమ్ టైం 2020లో కోవిడ్ వచ్చింది. కోవిడ్ టైంలో అసలు చాలా ఒక్కసారిగా పడిపోయింది మార్కెట్ అంతా. ఆఫ్టర్ దట్ మంచి రైజ్ అయింది, బాగా పెరిగింది. అప్పుడు అందరూ ఏం చేశారు? ఎక్కువ మంది వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేశారు. కానీ గత 2-3 సంవత్సరాలుగా మనం చూస్తున్నట్టయితే మళ్ళీ మార్కెట్ అనేది వాలటాలిటీ పెరిగిపోయింది. మరి ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళందరూ మార్కెట్ అనేది నష్టాల్లో ఉన్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియోని ఎలా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది, దీనికి సంబంధించి ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. దీని గురించి మనతో చెప్పడానికి ఇవాళ మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ గిరిబాబు గారు. లెట్స్ స్టార్ట్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సార్, క్వశ్చన్ విన్నారు కదా, మార్కెట్ అనేది డౌన్గా ఉన్నప్పుడు అందరూ కూడా భయపడుతూ ఉంటారు. అయ్యో, నేను పెట్టి రిస్క్ చేసానేమో, ఇంకా తగ్గిపోతుందేమో, నేను తీసేస్తా డబ్బులు, లేదంటే మైనస్కి వెళ్ళిపోయినప్పుడు డిప్రెషన్కి వెళ్ళిపోవడం. మనం చూసాం, పడిపోయింది మార్కెట్, అదేవిధంగా అంతే విధంగా మళ్ళీ రైజ్ కూడా అయింది. మరి అసలు ఇన్వెస్టర్స్ యొక్క బిహేవియర్ ఎట్లా ఉండాలి ఇలాంటి టైమ్స్లో? రైట్ టైంలో మంచి క్వశ్చన్ వేశారండి. అవునా? ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ 2020 నుంచి కోవిడ్ అప్పుడు మార్కెట్ బాగా పడింది కదా. ఆ పడ్డప్పుడు మార్కెట్ విత్ ఇన్ నో టైం వి షేప్ రికవరీ తీసుకుంది. యూ షేప్ కాదు, వి షేప్ రికవరీ. ఏదైతే మార్చ్ 2020లో మనము 40,000 సెన్సెక్స్ చూసామో, మళ్ళీ 40,000 సెన్సెక్స్ 25,000కి వెళ్ళి అక్కడ నుంచి కంటిన్యూస్ గా వి షేప్ రికవరీ ద్వారా బై నవంబర్ 2020 itself we have seen 40,000 బ్యాక్. అక్కడ నుంచి అక్కడ దాకా పడింది, కోలుకుంది అంతే. బట్ యాక్చువల్ గ్రోత్ అప్పటి నుంచి 85,000 దాకా సెన్సెక్స్ ఆగలేదు. ఎప్పుడు 2024 మిడ్ వరకు 85,000 చూసాం. మధ్యలో ఎలక్షన్స్ అప్పుడు కొంచెం డిప్ అవ్వడము, మళ్ళీ రికవరీ అవ్వడము, ఇదంతా మనం చూసాం, ఇదంతా విట్నెస్డ్. ఈ 4 years మార్కెట్ ఆల్మోస్ట్ 3x అయింది. 25,000 నుంచి 85,000, మోర్ దెన్ 3x. అదే హై పీక్ 40,000 నుంచి తీసుకుంటే డబుల్ అయింది. ఈ టైంలో మ్యూచువల్ ఫండ్స్ అన్ని 3x 4x బోలెడ్ ఫండ్స్ అయ్యాయి లోలో పెట్టిన వాళ్ళకు. అది చూసి వచ్చిన వాళ్ళతోనే ప్రాబ్లం అంతా. అయితే మార్కెట్ పడ్డప్పుడు ఇన్వెస్ట్ చేస్తేనే, పెరిగినప్పుడు మీకు లాభాలు వస్తే తీసుకోవడానికి మీకు అర్హత ఉంటుంది. అర్థమైందా? వెన్ యూ ఇన్వెస్ట్ వెన్ ద మార్కెట్ ఇస్ లో, దెన్ ఓన్లీ యూ డిజర్వ్ వెన్ ఇట్ గెట్ రిటర్న్స్. అర్థమవుతుందా? కానీ చాలా మందికి ఫాల్ నచ్చదు, పడిపోతే ఇబ్బంది పడతారు, నా వాల్యూ తగ్గిపోతుందని ఫీల్ అవుతుంటారు. కానీ నేనేం చెప్తానంటే, మ్యూచువల్ ఫండ్ అనేది ఎప్పటికీ బుల్లిష్ అండ్ బుల్ మార్కెట్. ఇది ఎందుకు తెలుసా? మార్కెట్ పడితే ఎక్కువ యూనిట్స్ వస్తాయి, రైట్? మార్కెట్ పెరిగితే మీ యూనిట్స్ వాల్యూ పెరుగుద్ది. పడితే ఎక్కువ యూనిట్స్, పెరిగితే ఎక్కువ వాల్యూ. ఇక్కడ ప్రాబ్లం అంతా ఏంటంటే కన్విక్షన్ లేకపోవడం. కొంచెం పడగానే నేను పెట్టిన 10 లక్షలు ఇన్వెస్ట్ చేసిన 9 లక్షలు అవ్వగానే 10% డౌన్, 10% డౌన్ అవ్వగానే ఇంకా మార్కెట్ పడిపోద్ది, అయిపోతుంది, నా డబ్బులు పోతున్నాయని భయపడిపోయి తీసేస్తూ ఉంటారు. బయ్యెట్ లో సెలెట్ హై కదా, కానీ బయ్యెట్ హై సెలెట్ లో. ఇదంతా ఎవరి వల్ల? డిఐవై కేటగిరీ, డూ ఇట్ యువర్ సెల్ఫ్. ఈ డైరెక్ట్ ఇన్వెస్టర్స్ యొక్క ప్రాబ్లం ఇదంతా. వాళ్ళు రిటర్న్స్ చూసొస్తారు, ఆ రిటర్న్స్ మళ్ళీ రిపీట్ అని ఎక్స్పెక్ట్ చేస్తారు, జరగదు. అది పడగానే నోషనల్ లాస్ కాస్త యాక్చువల్ లాస్ చేసుకుంటారు. ఇది యాక్చువల్ నోషనల్ లాసే, అంటే టెంటటివ్గా టెంపరీగా నీ వాల్యూ తగ్గింది. ఆ టెంపరీగా టెంటటివ్గా వాల్యూ తగ్గిన దాన్ని లాస్ చేసి బుక్ చేసుకుంటారు లాస్. అది చాలా తప్పు, అలా చేయొద్దు. ఇలా ఎప్పుడు జరగదు అంటే, మీకు ఒక అడ్వైజర్ ఉన్నప్పుడు, ద రోల్ ఆఫ్ అడ్వైజర్ ఇస్ టు కంట్రోల్ ద ఎమోషన్స్ ఆఫ్ ద క్లయింట్. నేను పెట్టాను, మార్కెట్ తగ్గింది, నాకు వాల్యూ తగ్గింది అంటే ఏంటి, రీజన్ ఏంటి, ఎందుకు అయిందని ఒక అడ్వైజర్ మిమ్మల్ని ఎక్స్ప్లెయిన్ చేసి మీతో హోల్డ్ చేసి నడిపిస్తారు. లేదంటే మనకి యూ షుడ్ బి హావింగ్ అట్లీస్ట్ ఐడియా. అదే ఐడియా ఉంటే గత 15 సంవత్సరాలలో మీకు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మోర్ దెన్ 15-16% ఇచ్చిందా? 15% ఎబో ఇచ్చింది కదా. ఎంతమందికి గత 15 సంవత్సరాల క్రితము 15,000 రూపాయలు పెట్టే కెపాసిటీ ఉంది పర్ మంత్, కొన్ని లక్షల మందికి. మరి 15 సంవత్సరాల క్రితం లక్షల మందికి 15,000 నెలకి పెట్టే కెపాసిటీ ఉంది. మార్కెట్ 15% ఇచ్చింది, 15 సంవత్సరాలు అయింది. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా కరోడ్పతి అవుతుండే కదా. అయినరా? ఎవరైనా ఒక్కరు కరోడ్పతి అయ్యారా? 15 సంవత్సరాల్లో 15% రిటర్న్ జనరేట్ చేసిన మార్కెట్ లో 15,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తూ వస్తే ₹1,00,00,000 అయిపోద్ది. ఎంతమంది చేశారు? ఒక్కరు కూడా ఉండరు. కనుక ఇదంతా ఏంటంటే, మనకు అక్కడ కనబడుతున్న రిటర్న్స్ అన్ని చూసి వస్తూ ఉంటారు ప్రాబ్లం వాళ్ళతోటి. ఇంకోటి చెప్తున్నాను, మార్కెట్ పడాలి,
అప్పుడే యూనిట్స్ ఎక్కువ వస్తాయి, అప్పుడే మీకు మార్జిన్ ఆఫ్ సేఫ్టీ పెరుగుద్ది. యూనో వాట్ ఈస్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ? ఇప్పుడు సరే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు లాస్ట్ 25 years బ్యాక్ ఏవైతే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయో ఆ మ్యూచువల్ ఫండ్స్ లో గనక ఎవరైనా ఒక ₹1000 ఎస్ఐపి ఎక్కువ కూడా వద్దు చేస్తూ వస్తుంటే నెలకు ₹1000 అంటే సంవత్సరానికి ఎంత? 12,000. 10 years కి 1.2 lakh, 20 years కి 2.4 lakh, 25 years కి 3 lakhs. జస్ట్ ఆ 3 lakhs ఇవాళ వర్స్ కండిషన్ లో 80-90 lakhs ప్లస్ ఉన్నాయి. మీరు ₹1000 పెట్టారు, అది మంత్ పెట్టారు, మొత్తం ఒకసారి కూడా పెట్టలే, 20,000 స్ప్రెడ్ అయింది. చేసుకుంటూ పోతుంటే మీకు ఈ రోజు 75 to 80 lakhs ఉన్నాయి. ఇందులో మీకు పర్ మంత్ ₹1000 పెట్టిన ఒక ఎస్ఐపి మీకు చాలా యూనిట్స్ అక్యుములేట్ చేసి ఉంటుంది కదా ఈ పీరియడ్ లో. ఆ అక్యుములేట్ చేసిన పర్ ఎన్ఏవి అంటే యావరేజ్ యూనిట్ వాల్యూ ఎంత తెలుసా? ఇవాళ అదే ఫండ్ ₹750 నుంచి ₹700 ఉంది, కనుకనే మీ వాల్యూ 3 లక్షల ఇన్వెస్ట్మెంట్ ఇవాళ 70-80 లక్షలు అయింది కదా. అందులో ఒక్కొక్క యూనిట్ వాల్యూ ఇవాళ ₹800 ఉంది. కెన్ యూ గెస్ వాట్ ఈస్ ద యావరేజ్ యూనిట్ వాల్యూ యూ బాట్ ఇన్ ద లాస్ట్ 25 years? మీరు గెస్ కూడా చేయలేరు. ఎంత తెలుసా? జస్ట్ ₹35. అంటే అప్పుడు ₹10 ఉన్న ఇప్పుడు ₹35. మీరు కొన్ని 35 కాదు, మీరు ₹10 కొన్నారు, ₹9 కొన్నారు, 15, 20, 30, 50, 100, ₹700 కొన్నారు. ఇదంతా ₹800 ఉంది. కానీ యావరేజ్ ఆఫ్ ఆల్ దిస్ 25 years లో మీకు పడ్డ యావరేజ్ ఎంత అంటే ₹35. ఇంత తక్కువ యావరేజ్ ఉండడం వల్లనే ఇవాళ అన్ని యూనిట్స్ కలిపి అది ₹800 వెళ్ళిన తర్వాత మీకు ఈ రోజు అంత రిటర్న్ ఇచ్చింది. అంటే జస్ట్ 3 lakhs ₹1,000 చొప్పున పెడుతూ వస్తేనే మీకు అంత రిటర్న్ ఇచ్చింది. ఇది ఫ్యాక్ట్ కూడా. అలా అప్పుడు 25 years బ్యాక్ ఉన్న ఏ ఫండ్ తీసుకున్నా ఇలాగే పెరిగాయి. కానీ ఎంతమంది ఈ జర్నీలో పార్టిసిపేట్ చేశారు? అందుకనే గుర్తుపెట్టుకోండి, ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ ఎంత ఇస్తే ఇన్వెస్టర్ ఎంతే తీసుకుంటాడు. ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ వేరు, ఇన్వెస్టర్ రిటర్న్ వేరు. ఎందుకంటే కన్విక్షన్ ఉండదు, మార్కెట్ వాళ్ళ దృష్టిలో పడద్దు. మార్కెట్ పడితే భయం అయిపోతుంది, ఏమైపోద్దో అర్థం కాదు, విజన్ ఉండదు, కన్విక్షన్ ఉండదు, తీసేస్తారు. వాళ్ళకు నేనేం చేస్తానంటే హ్యాండ్ హోల్డ్ చేసి ఇది పడింది అంటే టెంపరీగా జరిగింది, మీరు ఇబ్బంది పడొద్దు, మన ఫండ్స్ అన్ని కూడా పొటెన్షియల్ టు మార్కెట్. ఇప్పుడు మనం ఏం చూడాలి? ఎప్పుడు మార్కెట్ ఎంత పడింది, మనం ఎంత పడ్డాం, మార్కెట్ ఎంత పెరిగింది, మనం ఎంత పెరిగాం. ఎప్పుడు పెరిగేటప్పుడు మన ఫండ్ ఎక్కువ పెరగాలి, పడ్డప్పుడు తక్కువ పడాలి. అంతేగాని పడొద్దు అని ఎక్స్పెక్ట్ చేయొద్దు. పడితేనే కదా ఎక్కువ యూనిట్స్ వస్తాయి, ఎక్కువ యూనిట్స్ వస్తేనే కదా పెరిగినప్పుడు వాల్యూ వచ్చేది. మరి పడకపోతే ఎక్కడ కొంటారు మీరు? ఇంకోటి ఆలోచించండి, మార్కెట్ పడకపోతే ఫండ్ మేనేజర్కి లో లెవెల్లో యూనిట్స్ ఎక్కువ స్టాక్స్ కొనే అవకాశం ఎక్కడ దొరుకుతుంది? దొరకదు కదా. సో అక్కడ ఫండ్ మేనేజర్ వచ్చేసి మనకు మార్కెట్ పడ్డప్పుడు ఎక్కువ స్టాక్స్ కొనే స్కోప్ దొరుకుద్ది. పెరుగుద్దా, అప్పుడు అమ్మేస్తాడు. అది ఇంటర్నల్గా ఫండ్ మేనేజర్ జాబ్, అది మన జాబ్ కాదు. మనం ఏం చేయాలి? కీప్ అక్యుములేటింగ్. అలా అక్యుములేట్ చేస్తూ ఉంటే మీకు యావరేజ్ ఆఫ్ ఎనేవి తగ్గిపోతుంటుంది. దీన్ని మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటారు. ఇది ఎంతమందికి అర్థమవుతుంది? దిస్ ఇస్ వాట్ ద రోల్ ఆఫ్ అడ్వైజర్. కనుక మీ జర్నీలో మీతో పాటు ఒక ఫ్రెండ్ లాగా, ఒక గైడ్ లాగా, ఒక టీచర్ లాగా, ఒక మెంటర్ లాగా ప్రయాణం చేసి మిమ్మల్ని మీ గోల్ రీచ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంటారు. ఐ హావ్ డన్ ఇట్. ఇప్పటిదాకా నేను 39 మంది కరోడ్పతిని క్రియేట్ చేశాను. ఏది ₹1,000, ₹2,000 చేసుకుంటూ గత 10 సంవత్సరాలలో వాళ్ళ దగ్గర మనీ ఉన్నప్పుడల్లా ఇన్వెస్ట్ చేపిస్తూ. మీరు మార్కెట్ చూడొద్దు, యూ కంటిన్యూ దట్ జర్నీ. when you reach the destination you will understand the multiple funds లో సో ఏదైనా లిమిట్ ఒకటి ఉంటుందా సార్? ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది క్వశ్చన్ ఇది. పోర్ట్ఫోలియో అనేది క్రియేట్ చేసి మీ ఎస్ఐపి 5,000 అవ్వచ్చు, 10,000 అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు. దాంట్లో మార్కెట్ పడ్డప్పుడల్లా ఫోన్ చేసి వాళ్ళందరికీ మా టీం ఫోన్ చేస్తుంటారు, ఇలా పడింది సార్ చెప్పారు ఇన్వెస్ట్ చేయని కొంచెం ఎంకరేజ్ చేసి చేపించి అలా ఒక 39 మందిని కరోడ్పతి చేశాం. నార్మల్ గా చాలా మంది కరోడ్పతిస్ ఉంటారు. ఎలా? ఒక ఇల్లు, స్థలము, పొలము, లేకపోతే పెద్ద అసెట్ ద్వారా చేయం. అదే వాల్యూ పెరిగి వస్తుంది, దాంట్లో కిక్ రాదు. ఒక్కసారి మీ పోర్ట్ఫోలియోలో ఊహించుకోండి, నా దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్లో అంటే ఇట్లా బటన్ కొడుతొస్తాయి కదా అవి. దెన్ ఇమాజిన్ యువర్ ఫీలింగ్. సో దట్ ఈస్ వాట్ ఇంపార్టెంట్. సో అట్లా మనం ఏం చేస్తాము? మార్కెట్ పడ్డప్పుడు మిమ్మల్ని హ్యాండ్ హోల్డ్ చేస్తూ ఈ ప్రయాణంలో దగ్గరుండి ముందుండి నడిపించేవాళ్ళు అనమాట. అప్పుడు మీరేమీ భయపడకూడదు, వరి అవ్వకూడదు, మేము మీకు ధైర్యం ఇవ్వడం అనమాట. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఇండియన్ ఎకానమీ లాస్ట్ 10 years కంటే నెక్స్ట్ 10-15 years చాలా గ్రో అవుద్దా? అవుతుంది కదా. ప్రొజెక్షన్స్ ఉన్నాయి కదా. ఇండియా విల్ బి ద వరల్డ్స్ 3rd లార్జెస్ట్, రిచెస్ట్, బిగ్గెస్ట్ ఎకానమీ అవ్వబోతుంది కదా. ఇప్పుడు మన ఎకానమీ జీడిపి ఎంత ఉంది? హార్డ్లీ 3.5-4 trillion. మనము 3rd ప్లేస్కి వెళ్ళేప్పటికి అంటే ఫస్ట్ వచ్చి అమెరికా 40 trillion ప్లస్, చైనా 22 trillion ప్లస్, థర్డ్ వచ్చేసి జర్మనీ, తర్వాత ఇండియా ఉంది. సో మనము ఇవన్నీ సర్పాస్ చేసి వెళ్ళినప్పుడు ఒక 10 years తర్వాత మన జీడిపి ఎయిమింగ్ ఫర్ 30 trillion. అంటే ఆటోమేటిక్ ఇక్కడి నుంచి 10 times అవుతున్నట్టేనా? ఒక నెక్స్ట్ రాబోయే 15-20 yearsలో అంటే జీడిపి 10 times పెరిగింది అంటే 3.5 నుంచి 30 trillion వెళ్ళింది అంటే మన మార్కెట్స్ ఎక్కడికి పోతాయి?
చాలా గ్రో అవుతాయి. ఎందుకంటే ఎంటైర్ మార్కెట్ ఈస్ నథింగ్ బట్ ది ఇండియన్ కంపెనీస్ విచ్ ఆర్ ట్రేడింగ్ ఇన్ ద స్టాక్ మార్కెట్. అండ్ ఇండియా గ్రో అవుతుందంటే ఎకానమీ గ్రో అవుతున్నట్టు, ఎకానమీ గ్రో అవుతుందంటే జీడిపి గ్రో అవుతున్నట్టు. ఈ కంపెనీస్ అన్ని జీడిపి కంట్రిబ్యూట్ చేస్తాయి. టోటల్ మార్కెట్ జీడిపి ఎక్స్క్లూడింగ్ అగ్రికల్చర్ ఈజ్ అవర్ టోటల్ స్టాక్ మార్కెట్. అది పెరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా మనం అక్కడేగా ఇన్వెస్ట్ చేస్తుంది, మనం కూడా పెరుగుతాం. సో మనం కూడా ఇండియా గ్రోత్ స్టోరీలో పార్టిసిపేట్ చేయొచ్చు. సో అందరికీ ఏం చెప్తారంటే కమెంట్ పార్టిసిపేట్ ఇండియా గ్రోత్ స్టోరీ జస్ట్ బై ఇన్వెస్టింగ్ సింప్లీ ఇంటూ మ్యూచువల్ ఫండ్స్. ఆటోమేటిక్గా ఇండియా గ్రో అవుతుందంటే కంపెనీస్ గ్రో అయినట్టే, ఆ కంపెనీస్ గ్రో అవుతుంటే మీ వాల్యూ గ్రో అవుతున్నట్టే. కనుక మార్కెట్ పడితే భయపడాలా చెప్పండి? అవసరం లేదు కదా. మార్కెట్ పడితే నేను ఏం చెప్తానంటే పడ్డ రోజు ఐ ఫీల్ వెరీ హ్యాపీ, ఇవాళ పెరిగింది. ఐ డోంట్ ఫీల్ హ్యాపీ బికాజ్ నా ఎస్ఐపి ఉంది ఇవాళ, అనవసరంగా హైలో ఉంటున్నా. అలా ఆపొద్దు, లెట్స్ కంటిన్యూ. బట్ పడ్డప్పుడు ఇంకెక్కువ బై చేయండి. పడ్డప్పుడు బై చేస్తేనే పెరిగినప్పుడు యూ డిజర్వ్ మోర్ వాల్యూ, అంతే కదా. కనుక నేను కనుక నాకు పెరగాలి, ఎప్పుడు పెట్టింది లాభం రావాలి, లాభం అంటే నోషనల్ లాభాలే అవన్నీ, నోషనల్ గెయిన్స్ కదా. ఎప్పుడు యాక్చువల్ గెయిన్స్ అవుతాయి మీరు బుక్ చేసుకుంటే. ఎప్పుడు బుక్ చేసుకోవాలి? మీ గోల్ రీచ్ అవుతాయి, మీ నీడ్ పర్పస్ అప్పుడు సర్వ్ అయినప్పుడు. కనుక ఇంతకాలం మీరంతా కూడా ప్రయాణం చేస్తూ ఉంటారు. సో లో అయినా కూడా భయపడొద్దు, యూ గెట్ మోర్ యూనిట్స్. హై అయినప్పుడు సంతోషపడండి, వాల్యూ పెరుగుద్ది. కానీ యాక్చువల్గా మీరు ఎప్పుడైతే గోల్ రీచ్ అయ్యి విత్డ్రా చేసుకొని గోల్ ఫుల్ఫిల్ చేసుకుంటారో దట్ ఈస్ యాక్చువల్లీ ట్రూ వాల్యూ. కనుక మార్కెట్ పడాలి, పెరగాలి. పడితే ఫండ్ మేయర్ కింద కొంటాడు, మీకు ఆపర్చునిటీ ఉంటుంది. పెరిగితే ఫండ్ మేయర్ స్టాక్స్ పైన అమ్మేస్తాడు, ప్రాఫిట్ బుక్ చేస్తాడు. రెండూ జరగాలి. అంటే మంచితో పాటుగా నెక్స్ట్ ఏముంటుంది? చెడు ఉంటుంది. చెడు తర్వాత ఏమైంది? మళ్ళీ మంచి వస్తుందిగా. చీకటి తర్వాత ఏమైంది? పగలు వస్తుంది. సో చెడు తర్వాత మంచి జరుగుద్ది. కనుక పడితే ఏమైంది? మార్కెట్ పెరగాలి కదా. కనుక పడితే లేవాల్సిందే, లేస్తుంది. డోంట్ వరీ. మార్కెట్స్ మనుషులు పైకే పోవాలి ఎప్పుడు కూడా. డన్ సార్, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, మీ అందరికీ అర్థమైంది కదా, మార్కెట్ కనుక డౌన్లో ఉన్నప్పుడు ఎటువంటి భయానికైతే లోనవద్దు. సో మీరు కనుక ఒక ఫండ్ మేనేజర్ని కనుక మీరు అరేంజ్ చేసుకున్నట్లయితే, సో వారి యొక్క సజెషన్స్ కనుక మీరు తీసుకుంటున్నట్లయితే, సో మీకు ఆబ్వియస్లీ సో ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. సో కాబట్టి పడినా కూడా మీరు భయపడద్దు. సో ఆబ్వియస్లీ ఇట్ విల్ గ్రో అగైన్ అని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.